హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మయూరిస్ కిచెన్. ఇవాళ మనం గోంగూర పచ్చడి సులువుగా 2 నిమిషాల్లో చేసుకోవడం ఎలాగో చూద్దాం రండి. ముందుగా ఒక పావు గోంగూరను తీసుకొని ఒక బౌల్లో వేసుకొని కాస్త వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ పై పెట్టుకున్నాక మూత పెట్టుకొని 1 నిమిషం వరకు ఉడికించండి. ఇలా ఉడుకుతున్న గోంగూరని ఒకసారి మూత తీసుకొని చూసుకుందామండి. అప్పుడు గోంగూరలో కొంచెంగా వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని మనం గరిటెతో తిప్పుతూ కొంచెం చిక్కబడేలాగా చూసుకోవాలి. అది అడుగంటుతుంది కదా, వాటర్ అయిపోతుండగా ఇలా కలుపుతూ ఉండాలి. నీరంతా పోయేదాకా ఇలా మనం కలుపుకుంటే దగ్గరికి వస్తుంది, బాగుంటుంది. అప్పుడు తర్వాత స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో జస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని ఎండుమిర్చి 10 నుండి 15 దాకా వేసుకొని వేయించుకోవాలి. అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వేయించుకోవాలి. దాన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ మిశ్రమాన్ని కాస్త చల్లారనివ్వాలి. అది చల్లారుతుండగా మనం మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం బాయిల్ చేసుకున్న గోంగూర ఆ బౌల్లోకి వేసుకోవాలి. అందులోనే కాస్త ఒక చిన్న రెబ్బంత చింతపండు, ఇందాక మనం వేయించుకున్న వెల్లుల్లి మరియు మిర్చి అది యాడ్ చేసి 2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు యాడ్ చేసి మిక్సీ వేసుకోవడం. ఇందాక మనం ఎండుమిర్చి వేయించుకున్న బౌల్ ఉంది కదా, అదే బౌల్లోకి మరో 2-3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ తీసుకొని దాన్ని వేడి చేసుకోవాలి. అది వేడయ్యాక జీలకర్ర యాడ్ చేసుకొని చిటపటలాడుతుండగా వెల్లుల్లి రెబ్బలు మరో 4 తీసుకొని అందులో వేయించుకోవాలి. అది సువాసన వస్తుండగా మనం మిక్సీ చేసుకున్న చట్నీ ఉంది కదా, ఇప్పుడు అది అందులో వేసుకొని వేయించుకోవడం అన్నట్టు. అది బాగా కలుపుతూ ఉండాలి, అడుగంటుతుంది. ఇప్పుడు ఆయిల్ మనం చూస్తుండగా ఇంత ఆయిల్ అనిపిస్తుంది కదండి, కాకపోతే ఇది తిప్పుతుండగా 1 మినిట్ దాకా మొత్తం పీల్చుకుంటుంది గోంగూర. అప్పుడు రుచికరంగా తయారవుతుంది. ఇలా మనం గోంగూరని ఎందుకు వేయించుకోవాలంటే గోంగూరకి బంకతనం అనేది ఉంటుంది కదా అండి, అది పోయి రుచికరంగా తయారవడానికి కోసమని మనం ఇలా వేయించుకోవాలి. ఇంతేనండి, సులువుగా 2 నిమిషాల్లో మన చట్నీ తయారైపోయింది. ఇప్పుడు మనం బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.